బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం, అవసరం తీరిన తరువాత తిరిగి విడిపించుకోవడం సాధారణ ప్రక్రియ. కానీ ఏలూరు జిల్లాలోని ఓ జాతీయ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారమే మాయమైందన్న వార్త కలకలం రేపుతోంది. కోట్ల రూపాయల విలువైన బంగారం కనిపించకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో మాత్రం తాకట్టు పెట్టిన బంగారం మళ్ళీ మన చేతికి వస్తుందో లేదో అన్న ఆందోళన నెలకొంది. అక్కడ తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల్లో కొన్ని రుణాలకు సంబంధించినవి మాయమవడమే ఇందుకు కారణం. గతంలో కుదువు పెట్టిన బంగారాన్ని విడిపించుకోవడానికి ముగ్గురు ఖాతాదారులు ఈ నెల 6వ తేదీన బ్యాంకుకు వెళ్లారు. అయితే బ్యాంకులో వారి బంగారం కనిపించకపోవడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న రాజు అప్పటికి 2 రోజుల నుంచి విధులకు హాజరు కావడం లేదు. బంగారు వస్తువులను అతని కాజేశాడని, అందుకు బ్యాంకు సిబ్బంది సహకారం కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగారం మాయమైందన్న విషయం వెలుగులోకి రావడంతో అక్కడ బంగారు రుణాలు తీసుకున్న మిగతా ఖాతాదారులు బ్యాంకుకు పోటెత్తారు. తమ నగలు చూపించాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు టోకెన్లు ఇచ్చి బ్యాంకులో కుదువ పెట్టిన బంగారాన్ని చూసుకునేందుకు వారం రోజులుగా అనుమతిస్తున్నారు. ఇలా ఆదివారం రాత్రి వరకు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 3 కిలోల 212 గ్రాముల బంగారం మాయమైనట్లు వెల్లడైంది. దీని విలువ సుమారు 4,50,00,000 రూపాయల పైమాటే.